ఉండాలి. ప్రార్థన లేకుండా ఏ కార్యం జరగదు. ప్రార్థన వల్ల స్థితిగతులు మారుతాయి. ఈ హాస్పిటల్ పరిచయం ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే ఒకప్పుడు 10 సంవత్సరాల ముందు ఈ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాడు దేవుడు. నేను వెళ్ళను ప్రభు అని చెప్పి చిన్నపిల్లల మారం చేశాను. అయితే మరలా మాట్లాడి 6 నెలల తర్వాత మాట్లాడి మరలా వెళ్ళు అన్నాడు. సరే ప్రభా, నేను వెళ్ళనన్న కారణం ఏంటో తెలుసా అంటే, హాస్పిటల్కి వెళ్ళి మరి డబ్బులు కొంచెం వసూలు చేస్తున్నారు కొంతమంది, వాటి వల్ల మీ నామం అవమానించబడుతుంది, మేము అవమానించబడుతున్నాం, అది నాకు వద్దు ప్రభు అంటే, కాదు వెళ్ళు, నువ్వే తీసుకోకు అని చెప్పాడు. ఆ 10 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య జరుగుతుంది. మీరు అందరూ దీవించబడాలి, అదే మా ఉద్దేశం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. అధికారిగా నామంలో బయటికి పొమ్మరాలి తండ్రి. చిన్నబిడ్డలకు వారు ప్రతిలో జ్ఞానంలో వయస్సులో ఎదిగి గొప్పవారిగా దీవించబడాలని సహాయం చేయండి. అలాగే వారి క్షేమాన్ని ఈ సాక్షులుగా నిలబెట్టిన నామాన్ని మహింపరచుకుంటున్నాయి. అలాగే ప్రభు తండ్రి, మేము ఎక్కడ అడుగు పెట్టిన గొప్ప కార్యాలు చేశాం. వాస్తవంగా మీరు ఇచ్చిన అధికారం చొప్పున ప్రార్థించి మీ చేతులకు అప్పగించుకుని మేము అనుకునే కానీ కార్యం జరిగించడానికి స్తోత్రం యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.